అందరికీ నమస్కారం అండి. పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి గ్రూప్ 2 యొక్క కాన్వర్జేషన్ గురించి యాక్చువల్‌గా చంద్రబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ గుర్తుకు రాలేదా? ఏదో రోస్టర్ ప్రాబ్లమ్ ఉంది అంటున్నారు. దాన్ని సరిచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేది గుర్తుకు రావట్లేదా? ఓకే అండి. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి విజనరీ అనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రూప్ 2 నిర్వహించడం సంతోషంగా ఉంది. అదేవిధంగా పరీక్ష రాసే గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు మంచిగా రాసి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పినా గానీ ఏపీపీఎస్సీ చైర్మన్ లెక్క చేయడం లేదు అంటే వాళ్ళు ఒకటి క్లియర్‌గా హింట్ చేయదలుచుకున్నారేమో. అంటే చూడు మా గవర్నమెంట్‌లో ఎంత ట్రాన్స్‌పరెన్సీగా మేము వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాము అని చెప్పదలుచుకున్నారు. అదేవిధంగా ఇలాంటి 2 హోల్స్ పెట్టుకొని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎవరో ఒకరు రేపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అక్కడ న్యాయస్థానంలో మొట్టికాయలు పడతాయో లేకపోతే దాన్ని ఏదో విధంగా స్టేటస్ కోనో జరుపుతారు. ఈ విధంగా ఈ యొక్క గ్రూప్ 2ను ప్రజలకు ఏం చెప్తారంటే మేము గ్రూప్ 2ను కండక్ట్ చేశాము. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఇది ఈ సబ్జెక్ట్ వచ్చేసి కోర్టు దృష్టిలో ఉంది. సో మేమేమి ప్రొసీడ్ చేయలేమన్నారు. ఎలాగో తెలిసిందే కదా, కోర్టులు కూడా దాదాపుగా మొత్తం అన్నీ సేకరించడానికి దాదాపు 2-3 ఏళ్ల టైం పడుతుంది. ఈ 2-3 ఏళ్ల టైంలో ఎంతో కొంత ఆర్థిక భారం కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మేము చేయాల్సింది ఇంకా మా చేతుల్లో ఏం లేదని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో కూడా సమ్‌వేర్ అదర్ రౌండ్ బెనిఫిట్ పొందొచ్చు కూడా. ఎందుకంటే మేము మా చిత్తశుద్ధితో ఈ యొక్క గ్రూప్ 2 నిర్వహిస్తే అనివార్య కారణాల వల్ల ఈ సబ్జెక్ట్ కోర్టు దృష్టిలో ఉంది. సో మేము కోర్టు నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాము అని చెప్పదలుచుకున్నట్లున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.